హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అశ్విని అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో మ్యాంగో మిస్ట్ రిసార్ట్ కంప్లీట్ వీడియో అయితే చూసేయచ్చు. అండ్ ఈ వీడియోలో రిసార్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. అండ్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము కూడా యానివర్సరీ రోజు వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ దీనికి ఆపోజిట్లోనే రిసెప్షన్ ఉంటుంది. సో ఈ రిసెప్షన్లోనే మనం డే అవుట్ కానీ లేదంటే వన్ డే స్టే చేయడానికి ఇక్కడ కూపన్ అయితే తీసుకోవాలన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు క్రిస్టమస్ వీక్ కాబట్టి ఇక్కడ క్రిస్టమస్ థీమ్ అయితే అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది చూడడానికి. అండ్ మేము అక్కడ వన్ డే స్టే చేయడానికి వెళ్ళాము, బట్ అక్కడ కాటేజ్ అయితే లేదనమాట. సో ఇంకా డే అవుట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో డే అవుట్ కోసం ఇక్కడ 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఆ 2 స్టిక్కర్స్ని కూడా మన హ్యాండ్కి అయితే అటాచ్ చేసుకోవాలి. అండ్ మేము వెళ్ళింది డే అవుట్ కదా. సో డే అవుట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 6 PM అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేశారు. అండ్ దీంట్లో అయితే వెల్కమ్ డ్రింక్, బఫెట్ లంచ్, హాయ్ టీ, మిస్డ్ డ్యాన్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ రిసార్ట్లో మనం ఏమైనా గేమ్స్ ఆడాలి అంటే కూపన్స్ ఇవ్వాలి. సో ఒక్క టికెట్ మీద 10 కూపన్స్ అనమాట. సో మా ఇద్దరికి కలిపి 20 కూపన్స్ ఇవన్నీ తీసుకొని రిసార్ట్ లోపలికి ఎంటర్ ఏదైనా గేమ్స్ అయితే ఆడాలి. మనకి ఇలా వాటర్ థీమ్తోనే ఉన్నాయన్నమాట. సో అక్కడ షాన్వి అయితే కొన్ని ఫొటోస్ తీసాము. అండ్ లోపలికి ఎంటర్ అవుతుంటే మ్యాంగో మిస్ట్ రిసార్ట్ కాబట్టి మ్యాంగోతోని ఇలా ఉందన్నమాట. చాలా బాగుందని షూట్ చేశాను. అండ్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము వెల్కమ్ డ్రింక్ కోసం. సో అక్కడ ఏమేమి డ్రింక్స్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి కేన్ మ్యాంగో లైమ్, కేన్ పైనాపిల్ లైమ్, కేన్ జింజర్, కేన్ పెప్పర్, కేన్ లైమ్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే మ్యాంగో తీసుకున్నామండి. సో 2 టికెట్సే కాబట్టి నరేష్ అండ్ నాకే వస్తుందన్నమాట. షాన్విక్ అయితే ఉండదు. సో తను వచ్చేసి ఫ్రీ అనమాట. బిలో 5 years వరకు ఫ్రీ ఉంటుంది. సో ఈచ్ వన్ 10 కూపన్స్ కదా. సో ఆ 10 కూపన్స్ కాకుండా సపరేట్గా 2 కూపన్స్ ఇచ్చారండి. సో ఆ 2 కూపన్స్ ఇచ్చినట్లయితే మనకి వెల్కమ్ డ్రింక్ ఇస్తారనమాట. సో ఇంకా మేమైతే మ్యాంగో డ్రింక్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ షాన్వి కూడా షేర్ చేసుకుంది. అండ్ చాలా బాగుంది ఇక్కడ రిసార్ట్ అయితే. సేమ్ మన విలేజ్లో ఉన్నట్టే ఉందన్నమాట. సో ఇంకా వెల్కమ్ డ్రింక్ అయిపోయాక వెళ్తుంటే ఇలా ఉయ్యాల కూడా ఉందన్నమాట. సో అక్కడక్కడ స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ చిన్నపిల్లలకి సంబంధించిన గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ జంపింగ్ గేమ్ అయితే షాన్వికి అయితే చాలా బాగా ఇష్టం అనమాట. అండ్ తర్వాత వాటర్ బబుల్ గేమ్ అండి. సో ఇది కిడ్స్ అండ్ అడల్ట్స్ ఇద్దరికి కూడా ఉందన్నమాట. సో దీనికి వచ్చేసి ఈచ్ వన్ 3 కూపన్స్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. సో షాన్వికి నాకు ఇద్దరికి కలిపి 6 కూపన్స్ అయితే ఇచ్చాము. సో దీంట్లో టైం వచ్చేసి 3 minutes అండి. సో 3 minutes మనకి వాటర్ బబుల్లో ఉండాలి. ఈ వాటర్ బబుల్ని రోల్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలాగా ఫస్ట్ నేను షాన్వి వెళ్ళాము. అండ్ తర్వాత నరేష్ అండ్ షాన్వి ఇద్దరు వెళ్ళారనమాట. సో ఈ గేమ్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవరైనా కూడా ఈ వాటర్ బబుల్ గేమ్ అయితే తప్పకుండా ట్రై చేస్తారనమాట. చాలా ఈజీగా ఉంది. అండ్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ అండి. ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్లోనే 5 types ఉన్నాయన్నమాట. ఈచ్ వన్కి 2 కూపన్స్ మనం పే చేసి ఈ అడ్వెంచర్ గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ మేమైతే వెళ్ళలేదన్నమాట. సో నరేష్ వెళ్ళాడు. సో నరేష్ అయితే రోబ్ యాక్టివిటీ చేశాడు. సో అక్కడైతే షూట్ చేయలేదండి నేను. అండ్ తర్వాత ఇంకా లోపల చాలా గేమ్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్తుండగా ఈ లొకేషన్ అయితే బాగుందని ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్చరీ గేమ్ స్పాట్ అనమాట. సో ఇక్కడ 4 types ఉన్నాయండి ఆర్చరీ గేమ్లోనే. అవన్నీ కూడా నరేష్ అండ్ షాన్వి ఇద్దరు కలిసి అయితే ట్రై చేశారు. ఈచ్ గేమ్కి 1 కూపనే అనమాట. సో 1 కూపన్
కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో ఆ కూపన్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో అలాగే ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్ కూడా నరేష్ అండ్ శాన్వి ఇద్దరు కలిసి ఆర్చరీ గేమ్ అయితే ఆడేశారు. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఆర్చరీ గేమ్ అయిపోయాక నెక్స్ట్ బోటింగ్ ఉందండి. బోటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో అయితే పిల్లలకైతే అలౌ లేదనమాట, ఓన్లీ అడల్ట్స్కే. సో నేను అండ్ నరేష్ వెళ్ళొచ్చు, బట్ శాన్వి ఒక్కతే ఎలా ఉంటుందని మేమైతే వెళ్ళలేదన్నమాట. ఓన్లీ బయట నుంచి అయితే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్ స్పా ఉందండి. సో దీంట్లో కూడా అడల్ట్స్కే మాత్రమే, పిల్లలకైతే లేదు. సో నేనైతే వెళ్ళాను ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఇంకా రింగ్స్ గేమ్ ఉన్నాయన్నమాట. ఒక్క కూపన్కి మనకి 5 రింగ్స్ ఇస్తారు. సో ఈ గేమ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న షీల్డ్స్ మీద కూపన్స్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. 5 కూపన్స్, 10 కూపన్స్ అలాగా. సో మనం దేని మీద వేస్తే అక్కడ ఎన్ని కూపన్స్ అయితే ఉన్నాయో అన్ని కూపన్స్ మనకు ఇస్తారు. సో ఇంకా ఎక్కువ గేమ్స్ అయితే మనం ఆడేయచ్చు. బట్ నాకైతే ఒక్కటి కూడా రాలేదు, ట్రై చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుల్ రైడ్ అండి. చాలామందికి ఫేవరెట్ ఉంటుంది అండ్ ఫన్నీగా ఉంటుంది. మనం కొన్ని టీవీ షోస్లో కూడా ఈ బుల్ రైడ్ అయితే చూసాము. అండ్ ఇది కూడా ఓన్లీ అడల్ట్స్కే. బట్ శాన్వి ఏడుస్తుంటే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయంగా ఒక 30 సెకండ్స్ అలా కూర్చోబెట్టామన్నమాట. అండ్ ఇది కూడా నరేష్ అయితే ఆడాడు. దీనికైతే 2 కూపన్స్ ఇచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్వా జార్బింగ్ గేమ్. అండ్ దీంట్లో కూడా లోపల ఉన్న వాళ్ళకైతే సేఫ్టీ సైడ్ అన్ని పిన్స్ కూడా పెట్టేశారనమాట. సో ఈ బబుల్ని రోల్ చేస్తూ ఉంటారు. సో ఇలా రోల్ చేసుకుంటూ ఒక ఎండ్ పార్ట్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండోర్ గేమ్స్. సో ఇండోర్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి, క్యారమ్, చెస్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఆడే వరకు మనకి లంచ్ టైం అయితే అయిపోతుంది. అండ్ లంచ్ బఫెట్ కూడా రెడీగా చేసేసారు. అండ్ ఫస్ట్ అయితే సూప్తో స్టార్ట్ చేయాలి కదా. సో శాన్వి అయితే ఇక్కడ సూప్ తీసుకుంటుందన్నమాట, వెజ్ సూప్. సో చాలా బాగుంది అని చెప్తుంది ఇక్కడ. అండ్ లంచ్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ 2 స్పెషల్స్ ఉన్నాయన్నమాట. అండ్ చైనీస్, చాట్ మసాలా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే శాన్వి నూడిల్స్, ఇంకా మేము నాన్ వెజ్కి రిలేటెడ్ అన్నీ తినేసాము. అండ్ ఫైనల్గా బిర్యానీ తింటున్నాం అనమాట. స్వీట్స్, ఐస్ క్రీమ్, టోటల్ బఫెట్ అంతా కూడా ఉంది. సో లంచ్ అయిపోయాక నెక్స్ట్ మనకి ఇక్కడ ర్యాబిట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. సో మాకు లంచ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు 2 అయిందండి. సో 2 to 4 వరకు మన స్విమ్మింగ్ పూల్లో ఉండాలన్నమాట. 4కి మిస్డ్ డ్యాన్స్ ఉంటుంది. సో ఈ 2 hours మన స్విమ్మింగ్ పూల్లో స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడైతే చిల్డ్రన్స్కి అండ్ అడల్ట్స్కి ఇద్దరికి సపరేట్గా స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. బట్ మేము చిల్డ్రన్స్ దాంట్లో అయితే శాన్విని ఏం తీసుకెళ్ళలేదండి. సో అడల్ట్స్కి సంబంధించిన స్విమ్మింగ్ పూల్లోనే శాన్వి కూడా మాతోనే ఉందన్నమాట. సో అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసాము. అండ్ ఫైనల్గా మిస్డ్ డ్యాన్స్. సో ఇది చూసినట్లయితే మనకి నెక్స్ట్ టీ టైం అవుతుందన్నమాట. సో ఎగ్జాక్ట్ 4:30 to 5:30 వరకు మనకు మిస్డ్ డ్యాన్స్ ఉంటుందన్నమాట, 1 hour. సో అక్కడ కూడా డ్యాన్స్ వేసాము. సో శాన్వి చేస్తున్నప్పుడు మాత్రం షూట్ చేశానండి. బ్లూ హ్యాట్తోని శాన్వి చేస్తుంది కదా. సో ఈ మిస్డ్ డ్యాన్స్ అయిపోయాక నెక్స్ట్ హై టీ టైం అనమాట. సో హై టీ టైంలో ఏంటి అంటే టీ, కాఫీ, మిల్క్ అండ్ స్నాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ షూట్ చేయడం అయితే నేను మర్చిపోయానండి. స్నాక్స్ కూడా చాలా బాగుండే. సో మ్యాంగో మిస్ట్ రిసార్ట్ బెంగళూరు డే అవుట్ అయితే చాలా బాగుందండి. సో మీరు ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఉంటే వెళ్ళొచ్చు. పిల్లలు కానీ అడల్ట్స్ కానీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.